ఇంకా కుళ్ళిపోతాయి. ధర్మం దేకుతోంది ఇప్పుడు, రేపు పొద్దున్న ధర్మం కనుమరుగవుతుంది. ఇంకా మనం అనడానికి కూడా ఏముండదు. ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం, రేపు మాట్లాడడానికి ఏముండదు. ఇప్పుడు ఇదివరకు జగన్ చేసినప్పుడు మనం తప్పన్నాం కాబట్టి ఇవాళ కూడా మనం మాట్లాడే హక్కు ఉంది. అవును, అంతే. ఒక నాని మాట్లాడినప్పుడు తప్పన్నాం మనం కాబట్టి ఇవాళ కూడా మనకి మాట్లాడే హక్కు ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మన 2.0 డిబేట్లలోనే మనం తప్పు పట్టాం, అది అహంకారం అన్నాం, అది కాబట్టి ఇవాళ మనకు మాట్లాడే హక్కు ఉంది. ఆ రోజు చంద్రబాబు గారి అరెస్టు కారణంగా జరగబోయే పరిణామాలు జగన్కి పెద్ద దెబ్బని మనం మాట్లాడాం కాబట్టి ఇవాళ మనకి మాట్లాడే హక్కు ఉంది. రేపు పొద్దున కూడా మనకి మాట్లాడే హక్కు ఉంటది, కానీ వ్యవస్థలకు ఆ హక్కు లేదు. ఇవాళ రోజున కేసులు పెట్టే అధికారులందరూ రేపు పొద్దున నిందితులు, నేరస్తులు అవుతారు. ఇవాళ రోజున నీకు తోడున్నటువంటి అధికారి మీద, నీలాంటి ర్యాంక్ ఉన్న అధికారి మీద వేధించే నువ్వు రేపు వేధించబడతావు. చేసిన పాపం వెంటాడుతుంది. ఇది చట్టబద్ధంగా నడవాల్సిన పాలన, రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన పాలన. రాజకీయ పరంగా నడిస్తే, రాజకీయ ప్రయోజనాల కోసం నడిస్తే రేపు ఆడేదే అంటాడు, నా రాజకీయ ప్రయోజనాల కోసం నాదే అంటాడు. రేపు పొద్దున పొరపాటున వీళ్ళ ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తాయి. క్రిందసారి రోజా ఎవరినన్నా ఏడిపించిందే? కొంతమంది ఏడిపించిన వాళ్ళు ఉన్నారు, ఒక 15-20 మంది ఉంటారు.